ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సోమవారం శివుడి పూజకు ప్రాధాన్యత ఇస్తారు. అమావాస్యకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మరి సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజున శివుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. అది ఇంట్లో అయినా శివాలయంలో అయినా పర్వాలేదు. శివునికి అభిషేకం చేయిస్తే అపవృత్తి దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యవంతులు కాగలరు. ఈ రోజున శివపంచాక్షరి మంత్రపఠనం కూడా అంతే ఫలితాన్నిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రపఠనం చేయటం వలన శివుని ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజున సూర్యోదయం వరకు అస్సలు నిద్రపోకూడదు, నూనె రాయకూడదు, క్షవరం చెయ్యరాదు, అబద్ధం చెడు మాటలు ఆడరాదు, మాంసాహారం భుజించరాదు. తలస్నానం చేసి పరమేశ్వరుని యందు మనసు నిలిపి శివధ్యానం చేయాలి. కుదిరిన వారు ఆకలితో ఉన్న ఏ జీవికి అయినా సరే భోజనం పెడితే పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తారు. మనం చేసుకునే పాపపుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి, ఇంకేమీ రావు. ఓం నమః శివాయ.